నమస్తే. అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం నడుస్తోందా? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం నడుస్తోందా? ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయా? మొదటి రోజు చూస్తే గనక ఇజ్రాయెల్ పాత్రే చాలా కీలకంగా కనబడింది. అది కాస్త ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా తమ సుప్రీంని చంపేసిన తరువాత కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతున్న తీరుతో ఇది కాస్త ఎలా ఉంది అంటే సరిగ్గా 5వ రోజు యుద్ధం చేరుకునే సమయానికి ఇరాన్ వర్సెస్ అమెరికానే కనబడుతోంది. ఇజ్రాయెల్ మధ్యలో కనబడడం లేదు. మీరు గమనించారో లేదు? ఈ నేపథ్యంలో మరి అలాంటి ఒక ఇరాన్ లాంటి ఒక దేశం అమెరికాని ఎలా ఎదుర్కోగలుగుతుంది? అమెరికా ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఆర్మ్డ్ బేస్ క్యాంప్స్ మీద ఎలా యుద్ధం చేయగలుగుతుంది? అసలు ఇరాన్కున్న బలం ఏంటి? ఇరాన్కి అవుతున్న ఖర్చు ఎంత? అలాగే అమెరికాకు అవుతున్న ఖర్చు ఎంత? అమెరికా ఈ యుద్ధం ద్వారా ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతుంది? దీని మీద ఇలాగే ముందుకు వెళతాం, ఎంత పెద్ద ఫోర్స్నైనా దింపుతామని అంత స్ట్రైట్గా చెప్పగలుగుతుంది అంటే అమెరికా ఎక్కడైనా సరే కాస్త భయపడుతోందా? అంటే ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టేనా? దీనికి సంబంధించిన డేటా పూర్తిగా మనకి గూగుల్లో కానీ లేదంటే మెటాలో కానీ ఏఐలో కానీ దొరకదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అమెరికా సంస్థలు కాబట్టి అమెరికాకి సంబంధించిన ఏ డేటా సర్వర్స్లో కూడా ఈ డీటెయిల్స్ దొరకవు. కానీ వాస్తవానికి నిజంగా ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలియాలి అంటే కనుక ఇంకొక కోణం నుంచి ఇంకో వైపు నుంచి చూడాలి. న్యూట్రల్గా ఉన్న నిపుణులు చెప్తున్న అంశాలని అర్థం చేసుకోవాలి. 5 రోజుల నుంచి జరుగుతున్న తీరును బట్టే అర్థం చేసుకోవాలి. అమెరికాకి ఎంత ఖర్చు అవుతుంది, ఇరాన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఇరాన్ తన రక్షణ రంగంలో, తన అణ్వస్త్రాలు కానీ రక్షణ రంగంలో కానీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది అమెరికా. తన రక్షణ రంగంలో అంటే సిఐఏ ద్వారా కానీ లేదంటే తన నాటో దళాలు కానీ లేదంటే అమెరికన్ ఫైటర్ జెట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కడికక్కడ గల్ఫ్ కంట్రీస్లో కూడా తన ఆర్మ్డ్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఆర్మ్డ్ క్యాంప్స్ ఉండడం కానీ వీటన్నింటి ద్వారా అమెరికా రక్షణ రంగంలో ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా అగ్రస్థానంలో ఉంది రక్షణ రంగంలో. అంటే తన జోలికి ఎవరైనా వెళ్ళారు అంటే కనుక ఇట్టే ఏమైనా చేసేయగలుగుతుంది అమెరికా. అయితే ఇదంతా కూడా అమెరికా డైరెక్ట్ ఫైట్ చేయడం కాదు, ప్రాక్సీ వార్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అమెరికాకి డైరెక్ట్గా వార్ చేసిన అనుభవం నిజానికి తక్కువ. ఎప్పుడు కూడా ప్రాక్సీ వారే చేస్తూ ఉంటుంది. అంటే ముందు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏదో ఒక దేశాన్ని అడ్డు పెట్టుకొని తను ఎవరి మీద అయితే యుద్ధం చేయాలనుకుంటుందో ఆ దేశం మీద ఇంకో దేశాన్ని అడ్డు పెట్టుకుని చేసుకుంటూ ఉంటుంది. బట్ ప్రాక్సీ వార్ చేసుకుంటూ వచ్చిన అమెరికాకి ఇరాన్ని ఎదుర్కోవడం నిజంగానే కాస్త ఇబ్బందిగా ఉందా? అలాగే నష్ట తీవ్రత కూడా ఎక్కువగానే ఉందా? ఈ అంచనాలు ఎలా ఉన్నాయి, ఈ ఖర్చులు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇరాన్ ఏం చేస్తుందంటే $20,000 వాల్యూ. జస్ట్ ఇరాన్ ఏం చేస్తుంది ఫస్ట్ తెలుసుకుందాం. ఇరాన్ ఎంత ఖర్చు పెడుతుంది, ఇరాన్ చేసే ఫైట్కి అమెరికా ఇంకెంత ఖర్చు పెట్టి తను ఈ దాడిని ఎదుర్కొంటుంది అనేది చూడాలి. ఇరాన్ $20,000 పెట్టి షాహెద్ 136 డ్రోన్స్ అంటే $20,000 వాల్యూ ఉన్న షాహెద్ 136 డ్రోన్స్ని ప్రయోగిస్తూ ఉంటే ఆ డ్రోన్స్ను కొట్టడానికి MIM-104 అనే మిసైల్స్ని యూజ్ చేస్తుంది అమెరికా. దీనికి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? దాదాపుగా ఇప్పటి వరకు అయిన ఖర్చు $4 మిలియన్. $4 మిలియన్. అలాగే అమెరికన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఇరాన్ దాదాపుగా 7 ఫైటర్ జెట్స్ని కూల్చేసినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల దాదాపుగా $500 నుంచి $600 మిలియన్ నష్టం అనేది ఇక్కడ జరిగింది అమెరికాకి. అలాగే అమెరికా ఆర్మీ బేస్లకు జరిగిన డ్యామేజ్, ఎక్కడెక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా ఆర్మ్డ్ బేస్ ఏదైతే ఉందో వాటన్నింటికీ జరిగిన నష్టం అంటే డైరెక్ట్గా అమెరికాకి జరిగిన నష్టం అనమాట. అలాగే అమెరికా కంపెనీలకు సంబంధించి జరిగిన నష్టం, అరాంకో లాంటి కంపెనీ గురించి చెప్పాం కదా, అది ఏ స్థాయిలో ఎన్ని బ్యారెల్స్, రోజుకి 1 కోటి బ్యారెల్స్ ఆయిల్ రిలీజ్ చేసేలాంటి అతి పెద్ద కంపెనీ అరాంకో ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉందో అది అమెరికాకు సంబంధించిన కంపెనీ. దాన్ని కూడా బ్లాస్ట్ చేశారు. అంటే దాదాపుగా అది సగం ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆయిల్ని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళింది అరాంకో. సో ఇది ఇండైరెక్ట్ అయితే కనుక డైరెక్ట్గా రోజుకి ఒక రకంగా అంటే అమెరికా ఆర్మీ బేస్లకు కానీ అలాగే అమెరికన్ ఆర్మీ దాదాపుగా 50 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్లో న్యూట్రల్గా ఉన్న అనలిస్టులు చెప్తున్న అంశాలు ఇవి. ఈ విషయాలు అయితే డైరెక్ట్గా బయటికి రావడం లేదు, కానీ నిజానికి జరుగుతున్నది ఇది.
అంటే అమెరికా ఆర్మీ బేస్లు కానీ అమెరికన్ ఫైటర్ జెట్స్కి కానీ వీటన్నింటికి జరుగుతున్న నష్టం ఇదంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో మనం మాట్లాడుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెన్సీ రూపంలో జరిగిన నష్టంగా దీనికి లెక్కలు ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ ఎంబసీస్ని టార్గెట్ చేసి మరి ఇరాన్కు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏం జరిగినా సరే అమెరికా ఎంబసీని టచ్ చేయడం మాత్రం ఏ దేశంలో ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అలాంటిది ఇరాన్ అమెరికా ఎంబసీనే టచ్ చేస్తూ అమెరికానే ఇబ్బంది పెడుతూ ముందుకు వెళుతున్న పరిస్థితి ఉంది. అయితే అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మార్కో రూబియో, ఆయన అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, అంటే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా మనం చెప్తాం కదా. సో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ మార్కో రూబియో ఆయన చెబుతున్న దాని ప్రకారం ఫైటర్ జెట్స్ని ఇంకా పంపుతున్నాం, ఫోర్సెస్ని ఇంకా పెంచుతున్నాం అంటున్నారు. లైక్ ఇలాంటి కీలక అంశాలు ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే అంచనాలు అయితే వేయొచ్చు. ఇరాన్ మొదటి స్థానంలో ఉన్న అమెరికాని కొట్టడానికి అతి భయంకరమైన ప్రయోగం, భయంకరమైన మిసైల్స్ని వదులుతూనే ఉందన్నమాట. ఇప్పటికే దాదాపుగా కొన్ని వందల మిసైల్స్ని అమెరికా ఎదుర్కొంటూ వచ్చింది. అంటే సక్సెస్ఫుల్గా వాటి టార్గెట్ని రీచ్ అయి ఉంటే కనుక అమెరికాకి ఇంకా ఊహించని స్థాయిలో నష్టం జరిగేది. అంటే ఏ స్థాయిలో నష్టము అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు. విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనేది అమెరికాకి అతి పెద్ద వాహన నౌక. ఇప్పుడు దీనిని కూడా రంగంలోకి దించారు ఇప్పటికీ. అంటే దాదాపుగా ఇవాళ ఒక రోజు క్రితమే దీనిని దించడం జరిగింది. అయితే దీనిని కూడా కూల్ చేశారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇదే గనక జరిగింది అంటే గనక అమెరికా బలం అంటే ఒక రకంగా దాదాపుగా ఒక 40-50% క్షీణించినట్టేనమాట. 16వ స్థానంలో ఉన్న ఇరాన్ అతి పెద్దగా అంటే మొదటి స్థానంలో ఉన్న అమెరికాని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంటే అమెరికా సోల్జర్సా, అమెరికా ఆర్మీ మరణించడం ఇది మాత్రమే కాదు, ఇరాన్ డ్రోన్లు నాశనం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది బాలిస్టిక్ మిసైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్. అంటే ఏంటి అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న మిసైల్స్ ఎక్కడ మిసైల్స్ పడతాయి ఏంటి అనే దాడుల్ని గుర్తించగలిగే రాడార్ సిస్టమ్ అనమాట. ఏకంగా కొట్టడమే ఇప్పుడు ఆ రాడార్ సిస్టమ్ మీద ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే గల్ఫ్ దేశాల్లో ఎక్కడ ఏ మిసైల్ పడుతుంది లేదంటే ఏ డ్రోన్ యుద్ధం చేస్తుంది అనేది కనుక్కోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ రాడార్ సిస్టమ్ అంతా కొలాప్స్ అవ్వడం వల్ల ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి జరగబోయే యుద్ధం ఏదైతే ఉందో, ఈ గల్ఫ్ కంట్రీస్లో పడే యుద్ధం ఏదైతే ఉందో దీన్ని ఒక రకంగా బ్లైండ్గా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అమెరికా. ఈ బ్లైండ్గా ఆపరేట్ చేయడం వల్ల అంటే అది ఊహించని స్థాయి అన్నమాట. ఇప్పటికే బహ్రెయిన్ లాంటి చోట విపరీతంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ షాహెద్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి MIM-104 పేట్రియట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి ఎదురెళ్ళి ఆ డ్రోన్స్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి ఇరాన్ చేస్తున్న యుద్ధాన్ని. కానీ ఇప్పుడు బ్లైండ్గా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ రాడార్ వ్యవస్థ అంతా గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన రాడార్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. దీంతో మరి అతి పెద్ద నష్టమే జరగబోయేలాంటి పరిస్థితులు అయితే అతి పెద్ద ప్రమాదాలే కనబడుతూ ఉన్నాయి. కానీ ఈలోపుగా మరి ఆయన ఒక రకంగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు ఇరాన్ తగ్గింది, ఇరాన్ తగ్గుతుంది, ఇరాన్ చర్చలకు రావడానికి సిద్ధమైంది అని చెబుతున్నారు. కానీ బట్ అలా అయితే కనబడడం లేదు. ఇరాన్ తన సుప్రీంని ఎన్నుకుంటూ తన అంటే ఖమేనీ పెద్ద కుమారుణ్ణి సుప్రీంగా ఎన్నుకొని అలా వాళ్ళు ముందుకెళ్తూనే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా వెళుతోంది. సో మొత్తంగా ప్రతిరోజు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికా పెడుతున్న ఖర్చు ఈ 5 రోజుల నుంచి రోజుకి 9,000 కోట్లు. అంటే విపరీతంగా ఈ వార్ కోసం ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఇప్పటి వరకు 1 నుంచి దాదాపుగా 1-2 బిలియన్ డాలర్లకి అయితే ఖచ్చితంగా చేరుకొని ఉంటుంది. అది నష్టం రూపంలో కానీ అమెరికా యుద్ధం కోసం ఖర్చు పెడుతున్న కరెన్సీ అంటే మనీ రూపంలో కానీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అమెరికాకి అవుతున్న ఖర్చు ఇది. అంటే ఇంకొక వారం రోజుల పాటు మేము ఇలాగే కొనసాగిస్తాము అని అమెరికా స్వయంగా ట్రంప్ ఇవాళ ఉదయం కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం, అలాగే నెక్స్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే వస్తారో అతన్ని చంపడమే మా టార్గెట్ అని ఇటు ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో సో ఎగ్జాక్ట్గా ఈ యుద్ధంలో కూడా అమెరికా కొన్ని మైండ్ గేమ్స్ ఆడుతుంది. ఇరాన్ని మేము ఈ విధంగా ఇబ్బంది పెట్టామని చేసే అనౌన్స్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక మైండ్ గేమ్. అంటే ఇరాన్ని బలహీనపరచడానికి ఆడుతున్న మైండ్ గేమ్. అలాగే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి జరుగుతున్న నష్టం ఎంత, వాళ్ళు పెడుతున్న ఖర్చు ఎంతో కూడా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 3 years నుంచి కూడా యుద్ధం చేస్తుంది. అటు హమాస్ కానీ గాజా కానీ
వీటి కోసం ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయలు స్పెండ్ చేసినట్లుగా ఇజ్రాయెల్ తెలుస్తుంది. దానితో పాటుగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఖర్చు రెండూ కలిస్తే కనుక ఇక్కడ కూడా అంచనాలకు అందకుండా ఇజ్రాయెల్ అతి భారమైన బరువుని మోసేలాంటి పరిస్థితికి ఈ యుద్ధం రూపంలో వెళుతుంది. ఇది ఇంకొక 2 వారాలు 3 వారాలు గనక ఇలాగే కొనసాగితే అతి భారీ నష్టం ఈ దేశాలకు కలిగే అవకాశం ఉంది. అంతేకాదు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల దీనివల్ల కూడా అనేక దేశాల మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది. ఈ కంట్రీస్తో పాటుగా యుద్ధం చేస్తున్న కంట్రీస్తో పాటుగా అనేక దేశాలు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా భారీ స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇరాన్ చేస్తున్న ఖర్చు ఎంత ఇది కూడా తెలియాలి. నిజానికి ఇరాన్కి ఉన్న సామర్థ్యం అతి తక్కువే, అమెరికాతో పోల్చుకుంటే అతి తక్కువే, 6వ స్థానంలో ఉంది, అతి తక్కువ సామర్థ్యం కలిగి ఉంది. కానీ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని వదలడంలో, తన టార్గెట్ని సక్సెస్ఫుల్గా రీచ్ చేయడంలో మాత్రం చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నారు. అలాగే ఖమేనీ తయారు చేసిన 150,000 మంది టీం ఎవరైతే ఉన్నారో, ఆర్మీ ఫోర్స్ ఏదైతే ఉందో, ఏమాత్రం అంటే ఇప్పటికీ వాళ్ళ సుప్రీంని చంపడం అనేది, డే 1 వాళ్ళ సుప్రీంని చంపడం అనేది అది పూర్తిగా ఇరాన్ని బలహీనపరుస్తుంది అనుకున్నారు. కానీ ఒక రకంగా ఇరాన్లో ఒక్కొక్క ఆర్మీ సైనికుడిని ఒక బలవంతుడిని డబల్ బలవంతుడిని చేసినట్టుగా మారింది. తమ సుప్రీంని చంపారు కాబట్టి తమ ప్రాణాలు అసలు లెక్కే లేవు, ముందుకు వెళ్ళడమే, అవతల వాళ్ళని చంపడమే టార్గెట్, లక్ష్యాన్ని ఛేదించడమే టార్గెట్గా ప్రస్తుతానికి ఇరాన్ పనిచేస్తున్న యుద్ధం చేస్తున్న పరిస్థితి దూరం నుంచి గమనిస్తున్న వాళ్ళు చెబుతున్న విషయాలన్నమాట ఇవన్నీ. దీనిని ఇరాన్ చేస్తున్న యుద్ధాన్ని ఒక అసమాన యుద్ధ వ్యూహంగా చాలామంది నిపుణులు అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్నవాడు పెద్దవాడిని కొట్టడానికి చేసే అసమాన యుద్ధ వ్యూహాలు ఏవైతే ఉంటాయో, తక్కువ ఖర్చుతో తక్కువ పవర్తో కూడా పెద్దవాడిని కొట్టడానికి తన తెలివిని, తన పవర్ని, తన కసిని ఉపయోగిస్తారు కదా, ఒక రకంగా ఇరాన్ అలా ఉపయోగిస్తుందన్నమాట. మరి అమెరికా పెద్దన్న ఇంత ఖర్చు పెడుతూ చేస్తున్న యుద్ధం ఇప్పటికే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ రూపంలో వచ్చిన ఖజానాని ఖాళీ చేస్తుందా? అలాగే ఈ దేశాలు కొట్టుకుంటేనో, ఈ దేశాలు ఇలా యుద్ధాలు చేసుకుంటేనే ఇదే దీపావళిగా భావించే డీప్ స్టేట్ పాలిటిక్స్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి ఈరోజు ఆదాయాన్ని వనగూర్చి పెట్టడానికి జస్ట్ వాళ్ళకి 100 లక్షల కోట్లు 200 లక్షల కోట్లు ఇలాంటి ఆదాయం తెచ్చిపెట్టడానికి మాత్రమే అమెరికా చేసే ఈ యుద్ధ ప్రయోగం అనేది పనికొస్తుందా? టోటల్గా అంతా అయిపోయిన తర్వాత దీనివల్ల సాధించింది ఏంటి అనేది అయితే ఇక తర్వాత మాట్లాడుకోవాలి. అలాగే అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అసలు ఈ యుద్ధం ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య నడుస్తున్న అతిపెద్ద యుద్ధమా? 3 ఏళ్ల నుంచి ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అప్పుడప్పుడు అడపాదడపా జరుగుతూనే ఉందన్నమాట. కానీ ఎప్పుడూ అంత ప్రాధాన్యంలోకి రాలేదు. ఎప్పుడైతే అమెరికా ఇన్వాల్వ్ అయిందో దాంతోనే ఇది అతిపెద్ద యుద్ధంగా మారింది. కాబట్టి ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనాలా, అమెరికా చేస్తున్న ఇరాన్ యుద్ధం అనాలా? అసలు అమెరికా వ్యూహం ఏంటి? అమెరికా ఎందుకు ఇందులో వేలు పెట్టింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శుక్రవారం ఉదయం 7 గంటలకి ఎర్ర జర్నలిజంలో చూద్దాం. ఇరాన్ బలం ఏంటి? అమెరికా ఎందుకు ఇరాన్ని కొట్టాలనుకుంటుంది? అసలు ఇది మత గొడవ లేదంటే ఆధిపత్యం గొడవ? పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎర్ర జర్నలిజంలో చూద్దాం.